ప్రేమ పరిచయం చేయాల్సిన అవసరం లేని పదం, వర్ణించడానికి వీలు లేని వరం. ఈ మాటలు అన్నీ మీ ప్రేమ కథ సజావుగా సాగుతున్నంత వరకే వినడానికి బాగుంటాయి. ఒక్కసారి విఫలం అయిందంటే అంతా తలకిందలైపోతుంది. ఎందుకంటే సక్సెస్ ఎంత మధురమో ఫెయిల్యూర్ అంత కఠినం అని మనం నమ్ముతున్నాం కాబట్టి. అందుకే ప్రేమ విజయవంతం అయినప్పుడు భూమి ఆకాశాలను కలిపేసే అంత బలం మనకి ఉంది అనుకుంటాం. అదే ప్రేమ విఫలం అయితే కనీసం రూమ్లో నుంచి బయటికి రాలేనంత బాధ నుండి కూడా బయటపడలేక డేలా పడిపోతాం. దీనికి కారణం ఏంటంటే మనం సక్సెస్ని ఓన్ చేసుకున్నంత ఫెయిల్యూర్ని ఓన్ చేసుకోలేం. సక్సెస్ని ఎంతో ఇష్టపడతాం, కానీ ఫెయిల్యూర్కి కనీసం గౌరవం కూడా ఏమో. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే సక్సెస్ని రిసీవ్ చేసుకోగలవు. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి అది నేర్పే గుణపాఠానికి గౌరవం ఇచ్చినప్పుడే నువ్వు సక్సెస్ని రిసీవ్ చేసుకోగలవు. ఫెయిల్యూర్ ఏదైనా సరే దానివల్ల కలిగే బాధ ఒకలాగే ఉంటుంది, కానీ లవ్ ఫెయిల్యూర్లో మనసు ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని గతంలో జరిగిన జ్ఞాపకాలు, కొన్ని మన భవిష్యత్తులో కన్నా కలలు, అన్నిటికి మించి ఒక పర్సన్ మన జీవితంలో ఉండరు అనే ఆలోచనల వల్ల కాస్త ఎక్కువ బాధ కలిగే అవకాశం ఉంటుంది. ఈ బాధ అధిగమించడానికి ఏం చేయాలంటే, ముందుగా మీ ప్రేమ కథ ముగిసింది అని ఒప్పుకోండి. అంటే అయిపోయిన ప్రేమ తిరిగి పొందడం కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవాలని కానీ, వాళ్ళకి ఈర్ష్య కలిగేలా ప్రవర్తించాలని కానీ అనుకుంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారు తప్ప కోల్పోయిన వాళ్ళ ప్రేమ తిరిగి పొందలేరు. మీరు పొరపాటు చేశారని ఒప్పుకోండి. ఒక మనిషిని అంచనా వేయలేక, అర్థం చేసుకోలేక నిజంగానే మీరు పొరపాటు చేశారు. అందుకే మీ పొరపాటుని ఒప్పుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు క్షమించినట్టు అవుతుంది. ఈ బాధ నుండి బయటపడడానికి కాస్త సమయం పడుతుంది. ఓర్పుగా ఉండండి. అంతేగాని ఎవరో మ్యాజికల్ పర్సన్ వచ్చి నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తారు అని అనుకోకండి. సినిమాలను వదిలేసి వాస్తవానికి రండి. మీరున్న అన్ని కష్టాల్లో నుంచి మిమ్మల్ని బయటపడేసే వ్యక్తి మీరే. వాళ్ళని క్షమించండి, లేకపోతే మీరే మనశ్శాంతి కోల్పోతారు. మీ మనసులో వాళ్ళ మీద ఉన్న కోపాన్ని అగ్నిగా అనుకుందాం. అగ్ని మీ భవిష్యత్తుకు దారి చూపే దీపం అవ్వాలా, లేక నిన్నే కాల్చేసే కొలిమి అవ్వాలా, ఇది మీరే నిర్ణయించుకోండి. వాళ్ళ జ్ఞాపకాలు చెరిపేయండి. మీ ప్రేమ గురించి ఎవరైనా అడిగితే ఏమీ జరగనట్టు ప్రిటెండ్ చేయకుండా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిజం చెప్పండి. ప్రణయ గీతాలు, విరహ గీతాలు అసలు వినకండి. మరిచిపోయిన ప్రేమని మళ్ళీ మళ్ళీ ఇవి తిరిగి గుర్తు చేస్తూ ఉంటాయి. జిమ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే శారీరక వ్యాయామం మనలో డోపమైన్ హార్మోన్ విడుదల చేసి మనలో ఫోకస్ లెవెల్స్ పెంచుతుంది. ప్రేమలో ఉండగా చేయలేకపోయిన పనులను ఇప్పుడు మొదలు పెట్టండి. మిమ్మల్ని ఇంప్రూవ్ చేసే కొత్త అలవాట్లు కానీ, కొత్త యాక్టివిటీని కానీ అలవాటు చేసుకోండి. కొత్త అలవాట్లు అంటే మందు, సిగరెట్ కాదు. అవి ఆరోగ్యం పాడు చేయడమే కాకుండా నిన్ను అందరి నుంచి దూరం పెట్టేలా చేస్తాయి. చాలా వరకు జనాలు లవ్ ఫెయిల్ అయితే మందు తాగాలని, అదేదో ట్రెడిషన్ అన్నట్టు లవ్ ఫెయిల్యూర్ అనేది మందు తాగడానికి ఒక క్వాలిఫికేషన్ అనుకుంటారు. అలా అసలు చేయకండి. అదేమీ హీరోయిక్ యాక్ట్ కాదు, స్టైల్ స్టేట్మెంట్ అసలు కాదు. ఒకవేళ ముందుగా ఈ అలవాట్లు ఉన్నా సరే తగ్గించుకోండి. లేని వాళ్ళు మాత్రం ఈ సాగు చూపించి మొదలు పెట్టాలని చూడకండి. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు కాబట్టి ఈ బాధ నుండి బయటపడడంలో వారిని సహాయం అడగడానికి ఏమాత్రం మొహమాటం పడకండి. అలాగే మిమ్మల్ని సంతోషపెట్టాలి అని వాళ్ళు చేసే ప్రయత్నానికి అడ్డుపడకండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా మీ మెదడుని డైవర్ట్ చేసే పాజిటివ్ డిస్ట్రాక్షన్గా మాత్రమే ఉపయోగపడతాయి. అవేమీ మ్యాజిక్ ట్రిక్స్ కాదు. మీ బాధని అధిగమించాలి అని మీరు దృఢంగా సంకల్పించుకుంటే తిరిగి సాధారణ స్థితికి వస్తారు. మీరు మనసు పెడితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ అనుభవంతో మనలో మార్పు రావాలి అని అనుకోవడం మంచిది, కానీ మార్పుతో సరిపెట్టకండి. పరిణామం చెందడానికి కృషి చేయండి. మార్పు చెందడానికి, పరిణామం చెందడానికి చాలా వ్యత్యాసం ఉంది. నీళ్లను ఫ్రీజ్ చేయడం వల్ల ఐస్ లాగా మారుతుంది. అదే ఐస్ని వేడి చేస్తే తిరిగి నీరులా మారుతుంది. దీన్ని మార్పు అంటారు. కానీ ఒక్కసారి గొంగళ పురుగు సీతాకోక చిలుకగా పరిణామం చెందింది అంటే మళ్ళీ తిరిగి గొంగళ పురుగుగా మారదు. ఇది పరిణామం చెందడం. చేంజ్ ఈజ్ టెంపరీ బట్ ఎవల్యూషన్ ఈజ్ పర్మనెంట్. ముందు మీకు నచ్చిన ఒక మంచి వృత్తిని ఏర్పరచుకుని అందులో ఉన్నతి సాధించండి. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తేనే మీ జీవితానికి పరిపూర్ణత వస్తుంది అని అనుకోవడం పొరపాటు. మీ జీవితంలోకి ఎవరైనా ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు మీరు టుగెదర్నెస్ని మాత్రమే అనుభూతి చెందగలరు. మీ జీవితంలో మీరు పరిపూర్ణత ఎప్పుడు అనుభూతి చెందగలరు అంటే నిజమైన స్వభావాన్ని, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ని కనుగొని నీ జీవితం మీద పూర్తి పట్టు సాధించినప్పుడు మీరు మీ జీవితంలో పరిపూర్ణ అనుభూతి చెందుతారు.
మీరు ప్రేమలో పడకముందు కూడా సింగిల్గానే ఉన్నారు, ఇప్పుడు సింగిల్గానే ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ మీరు చాలా తేడాలు గమనించగలరు. ముఖ్యంగా ఆలోచన విధానంలో, మనుషుల్ని అంచనా వేయడంలో మీ మెచ్యూరిటీ లెవెల్స్ విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి జరిగిందంతా మీ మంచికే అని భావించి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.